ఐపీఎల్ మదనపల్లి న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. నేడు మదనపల్లికు కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రాక. అన్నమయ్య జిల్లా మదనపల్లికు పీలేరు వైపు నుంచి సిపిఎం ఆరోగ్యవరం మీదుగా మదనపల్లికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రానున్నదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లెల ఫౌండేషన్ మల్లెల పవన్ కుమార్ రెడ్డి వెల్లడించారు. నమస్కారాలు తెలియజేస్తూ నేను ముఖ్యంగా ఈరోజు ఏం తెలియజేసుకున్నామంటే షర్మిలమ్మ గారు ఏపీ న్యాయయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఆ యాత్ర రేపంటే మంగళవారం 16వ తారీఖు మదనపల్లికి రాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మేడం గారు ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం. మేడం గారు రేపు 3:30కి మదనపల్లి పీలేరు కార్యక్రమం ముగించుకున్న వెంటనే వయా సిటిఎం ద్వారా సిటిఎం ఆరోగ్యవరం, తర్వాత ఆర్టీసీ బస్టాండ్, ఈ సిటిఎం రోడ్లో వచ్చి టౌన్ హాల్ సర్కిల్ నుంచి బెంగళూరు బస్టాండ్ చేరుకుంటారు. అక్కడ వెహికల్ మీద నుంచి కూడా ప్రసంగాన్ని చేస్తారని కూడా తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా ఆలోచించి అందరూ గమనించి ఈ యాత్రని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇండియా కూటమి ఏర్పడింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, వామపక్షాల పార్టీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ ఇండియా కూటమిలో కలిసి ఉంది. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో బీజేపీతో కూడినటువంటి తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ కూటమి ఈరోజు రాష్ట్రాన్ని ద్రోహం చేసినటువంటి బీజేపీని అంటగాగుతూ గెలిపించాలని చెప్పేటటువంటి కుట్రలు ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి రెండో వైపున మతోన్మాద చిచ్చును రగిలించి ప్రజల్ని నిలువున చీల్చాలని చెప్పి బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలలో ఈరోజు ఎన్డీఏ అజెండాతో వస్తూ ఉంది. కాబట్టి దాన్ని ఓడించాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిరంకుశత్వ పాలనని కొనసాగిస్తూ బీజేపీతోనే అంటగాగుతున్నటువంటి బీజేపీ విధానాలను యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేస్తున్నటువంటి వైసీపీని కూడా ఓడించాలనేటటువంటి లక్ష్యంతో ఈరోజు ఎన్నికల్లో ఈ ఇండియా కూటమి పోతా ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా ఆదరించాలని, దాంట్లో భాగంగా ఈ మదనపల్లి నియోజకవర్గంలో ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లెల ఫౌండేషన్ అధ్యక్షులైనటువంటి మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది. ఆయన్ని గెలిపించాలనేటటువంటి లక్ష్యంతో రేపు షర్మిల గారి పాదయాత్ర జరుగుతూ ఉంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు వామపక్ష పార్టీలు, అదేవిధంగా శ్రేయోభిలాషులు, అభివృద్ధి కోరుకునే వాళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రెండు పార్టీలని, ముఖ్యంగా ఎన్డీఏ కూటమిని, అదేవిధంగా వైసీపీని ఓడించాలని ఈరోజు మదనపల్లి అభివృద్ధి కోసం మదనపల్లిలో వ్యక్తిగతంగా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసి మదనపల్లి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి పవన్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవడం ద్వారా ఈరోజు మదనపల్లి సమగ్రంగా అభివృద్ధి చేసుకోవడం కోసం అవకాశం ఉంటుంది. ఇప్పటికే మదనపల్లి ప్రజల సమస్యలతో పాటు దీని అభివృద్ధి కోసం పోరాడుతున్నటువంటి వామపక్షాలు కూడా కలిసి ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు రాష్ట్రానికి హోదా ఇవ్వకుండా ద్రోహం చేసింది. దాంట్లో భాగంగానే ప్రాజెక్టులకి లేకపోతే ప్యాకేజీలు కానీ ఇవ్వకుండా బీజేపీ చేసినటువంటి ద్రోహం కారణంగా ఈరోజు అంద్రినివా పూర్తి కాలేదు. మనకి పరిశ్రమలు ఏంది వచ్చే పరిస్థితి లేదు. దీని మీద ఒక్క మాట కూడా తెలుగుదేశం కానీ వైసీపీ కానీ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. వీళ్ళిద్దరూ కేసుల భయంతో బీజేపీతో లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎక్కడ జైలుల్లో ఉండాల్సి వస్తుందని చెప్పేటటువంటి భయంతో ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలని పూర్తిగా బీజేపీ కాళ్ళ దగ్గర పెట్టేసినటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగా ఈ మూడు పార్టీలు చేసిన దాంట్లో భాగంగా ఈరోజు మదనపల్లి తీవ్రమైనటువంటి కరువు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. నీటి సమస్య, తాగునీటి సమస్య పరిష్కారం కాక, అంద్రినివాకు నిధులు లేక
ఇబ్బందులు పడుతున్నాం. ఏప్రిల్లోనే ఈరోజు నీళ్లు లేనటువంటి పరిస్థితి వచ్చేసిందంటే దీనికి ఈ పాలక పార్టీలు చేసినటువంటి దుర్మార్గమే. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి హంద్రీ నివా కారణంగా అంతో కొంత నీళ్లు వచ్చిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పూర్తి దాంట్లో నీళ్లు నిల్వ చేసుకునే ఫలితంగానే పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం కానీ కనీసం తాగునీళ్ళన్నా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అది కూడా లేదంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది. హంద్రీ నివా అనేది ఒక ప్రచార అస్త్రంగా మారిపోయింది తప్ప దాన్ని పూర్తి చేయాలనేటటువంటి చిత్తశుద్ధి లేదు. ఈరోజు మేము మెడికల్ కాలేజీ ఇచ్చేస్తున్నామని చెప్పి వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని. మీరు మెడికల్ కాలేజీ జిల్లాకు ఒకటి ఉండాలనేటటువంటి లక్ష్యంలో భాగంగా అది ఒకటి వచ్చింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు మెడికల్ కాలేజీ కావాలని చేశారు. కానీ ఈరోజు మదనపల్లి కేంద్రంగా ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రి పరిస్థితి ఏమైంది? మీరు మెడికల్ కాలేజీ ప్రకటించినా కూడా గతంలో ఏరియా హాస్పిటల్గా ఉన్నప్పుడు 500 ఓపీ ఉన్నాయి. జిల్లా ఆసుపత్రి అయిన తర్వాత దాదాపు 600, 700కి ఓపీ పెరిగింది. ఈరోజు జిల్లా మెడికల్ కాలేజ్ చేసిన తర్వాత 300కు తగ్గిపోయింది. కనీస సౌకర్యాలు అక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి లేదు, ఎక్స్రే తీసే పరిస్థితి లేదు, కనీసం మందులు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి వచ్చేసింది. మేము మెడికల్ కాలేజీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటే ఇక్కడ వైద్య సౌకర్యాలు పేదలకు అందకుండా పోయినటువంటి పరిస్థితిని అది కూడా దృష్టిలో పెట్టి దీనికి వీళ్ళే కారణం. ఈరోజు బీటీ కళాశాలని ప్రభుత్వ పరం చేశామని చెప్పి ప్రకటనలు చేశారు, కానీ దాంట్లో కనీసం అడ్మిషన్స్ లేవు. కనీసం అది ప్రభుత్వ కాలేజీ అని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కనీసం సిబ్బందిని నియమించలేదు, కొత్త కోర్సులు ప్రవేశపెట్టలేదు, అడ్మిషన్స్ కోసం కనీసం ప్రయత్నం చేయలేదు. ఇంటర్మీడియట్లో దాదాపు పూర్తి కనుమరుగు అయిపోయినటువంటి పరిస్థితి ఆ కాలేజీలో మనకు కనపడతా ఉంది. కాబట్టి విద్యను కూడా ఉన్నదాన్ని కూడా సర్వనాశనం. ఈ కేవలం బీటీ కళాశాల ఆస్తుల్ని దాన్ని కాజేయడం అనేటటువంటి కుట్రలో భాగంగా అది కూడా జరిగింది. కానీ యూనివర్సిటీ అనేది ఇప్పుడు చెబుతున్నారు. ఎంతో కాలంగా యూనివర్సిటీ చేయండి, దానికి చరిత్రాత్మకంగా ఉంది, స్వతంత్ర పోరాటంలో భాగస్వామ్యంగా ఉంది, దాన్ని యూనివర్సిటీ చేయండి అని చెప్పి కోరుతా ఉంటే ఇప్పుడు ఎన్నికల ముందు సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. చేసేసామని చెప్పేశారు, ఇప్పుడు తీరా ఏమీ లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఈరోజు మదనపల్లిని మనం సమగ్రంగా అభివృద్ధి చేసుకోవాలి అంటే ఇండియా కూటమికి గెలవాలి. మరీ ముఖ్యంగా ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బెంగళూరు మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉపాధి లేదు, ఉన్న పరిశ్రమలన్నీ కూడా మూతపడిపోతున్నాయి, ఏ పరిశ్రమలు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. బెంగళూరుకి పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే మనకు కీలకమైంది కడప బెంగళూరు రైల్వే లైన్ పూర్తిగా అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని పూర్తి చేయడం ద్వారా మాత్రమే బెంగళూరుకి పేదలు రెగ్యులర్గా పోయి రావడానికి అవకాశం ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ని, ఈ రైల్వే ప్రాజెక్ట్ని నెట్ట నిలువున అసలు రద్దు చేసినటువంటి ఘనమైనటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. దీన్ని